హాయ్ గాయ్స్, వెల్కమ్ టు ద న్యూ వీడియో. సో ఈరోజు వీడియోలో నేను డిస్కస్ చేసే టాపిక్ వచ్చేసి ది బెస్ట్ డిస్క్ సెటప్ ఇన్ RX 100 అనే కాదు, ఎనీ RX బైక్. అండ్ ఎలా తీసుకోవాలి, ఎక్కడ కొనాలి అన్నీ చెప్తాను. అండ్ కొనేటప్పుడు ప్రికాషన్స్ ఏం తీసుకోవాలి, అండ్ ఎలా చెక్ చేసుకుని తీసుకోవాలి, అండ్ ఏమేమి తీసుకోవాలి అన్నీ చెప్తా. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి, చాలా ఇన్ఫర్మేటివ్ ఉంటుంది వీడియో. పెట్రోల్ ఫిల్ చేసుకున్నప్పుడైతే వీడియో స్టార్ట్ చేస్తా. సో బైక్లో పెట్రోల్ అయితే ఫిల్ చేసేసుకున్నాం. So let's get into the video. సో మనకి బైక్లో అయితే మనకి డైరెక్ట్ ఫిట్టింగ్ అయితే ఒక యమహా గ్లాడియేటర్ సెటప్ వస్తుంది. ఇదైతే డైరెక్ట్ ఫిట్, మీరు ఆల్ట్రేషన్ ఏం చేయక్కర్లేదు. అండ్ మీకు బైక్లో ఏమేమి డిస్క్స్ ఇన్స్టాల్ అవుతాయి అంటే యమహా గ్లాడియేటర్ డిస్క్ సెటప్ వేసుకోవచ్చు. అండ్ పల్సర్ 150 స్పోక్ వేరియంట్ ఓల్డ్ మోడల్ డిస్క్ సెట్ కూడా వేసుకోవచ్చు మీరు. అండ్ అపాచీది కూడా వేసుకోవచ్చు. అపాచీది స్పోక్ వేరియంట్ వస్తుంది, అది ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అండ్ యూనికార్న్ ఓల్డ్ మోడల్లో కూడా స్పోక్ వేరియంట్ వచ్చింది, అది కూడా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అండ్ బెస్ట్ సెటప్ ఏది ఇన్స్టాల్ చేయొచ్చు అంటే నేను నార్మల్గా అయితే నేను గ్లాడియేటర్ సెటప్ అని చెప్తాను. ఎందుకంటే మీకు ఇక్కడ డిస్టెన్స్ ఉంటుంది, ఈ డిస్టెన్స్ అండ్ స్పీడోమీటర్ వర్మ్ రెండు మనకి ఎగ్జాక్ట్గా సరిపోతాయి. స్టాక్ సైజ్కి అండ్ గ్లాడియేటర్ సెటప్ సైజ్కి రెండు డిస్టెన్స్ ఒకటే. సో మీరు బాటమ్స్ మార్చుకుంటే సరిపోతుంది, ఈ బాటమ్స్ రెండు మార్చుకుంటే సరిపోతుంది, లెఫ్ట్ అండ్ రైట్ సైడ్. ఇంకేం చేంజ్ చేయక్కర్లేదు. అండ్ హబ్, డిస్క్ ప్లేట్ అవన్నీ మార్చుకుంటే సరిపోతుంది. డైరెక్ట్ సెటప్ అనమాట, మీకు ఆల్టరేషన్ ఏం చేయక్కర్లేదు. అదే కనుక మీరు పల్సర్ సెటప్ వేసుకుంటే పల్సర్ డిస్టెన్స్ ఒకటే అండ్ సేమ్ సైజ్ ఉంటుంది. కాకపోతే ఇక్కడ స్పీడోమీటర్ వర్మ్ ఉంది కదా, ఈ స్పీడోమీటర్ వర్మ్ లైట్గా మీరు సైడ్ గ్రైండ్ చేయాల్సి ఉంటుంది. అంటే లైట్గా ఇక్కడ మీకు ఎక్కువ వస్తుంది డిస్టెన్స్. సో దట్ మీరు గ్రైండ్ చేసుకుంటే ఇది కొంచెం లోపలికి వెళ్ళి సీట్ అవుతుంది ఎగ్జాక్ట్గా. పల్సర్ 150లో అండ్ ఇంకో డ్రాబ్యాక్ ఏంటంటే ఇక్కడ మడ్ గార్డ్కి హోల్స్ ఉన్నాయి కదా, ఈ హోల్స్ కొద్దిగా పెద్ద చేయాల్సి ఉంటుంది. ఈ లోపల మనకి నార్మల్గా ఇక్కడ 10 mm బోల్ట్ వస్తుంది, ఈ 10 mm కాస్త మీరు కొంచెం పెద్ద చేసి లేతికి పట్టుకెళ్ళి కొంచెం హోల్స్ పెద్ద చేయించి అప్పుడు మడ్ గార్డ్ దానికి సెట్ చేయగలరు. సో ఏది బెస్ట్ అని అడిగితే నన్ను గ్లాడియేటర్ వర్సెస్ 150 ఏది బెస్ట్ అని అడిగితే నేనైతే మిక్స్డ్ బెస్ట్ అంటాను. అంటే లైక్ మీరు పల్సర్ సెట్ తీసుకోండి. గ్లాడియేటర్ సెటప్కి మనకి స్పేర్స్ అంత అవైలబుల్ ఉండవు. పల్సర్ సెటప్ తీసుకుంటే మీకు స్పేర్స్ ఉంటూనే ఉంటాయి, అది బజాజ్ కంపెనీ నుండి కాబట్టి స్పేర్స్ ఉంటాయి 150వి ఈజీగా మీకు దొరుకుతాయి మనకి. సో ఇన్ గ్లాడియేటర్ కేస్ అలా కాదు, స్పేర్స్ చాలా తక్కువ దొరుకుతాయి. బెటర్ గో టు గ్లాడియేటర్ ఆర్ పల్సర్ 150 సెటప్. నేను సజెస్ట్ చేసేది అయితే ఒకటి, మీరు బాటమ్స్ గ్లాడియేటర్ సెటప్ తీసుకోండి. అండ్ పైన అయితే FZ మాస్టర్ సిలిండర్ తీసుకోండి, ఎందుకంటే నేను కూడా అదే ఇన్స్టాల్ చేశాను. నా బైక్లో అయితే చాలా బాగా పర్ఫామ్ చేస్తుంది, నా బైక్లో అయితే ఎన్ని ప్రాబ్లం అయితే లేదు. సో నెక్స్ట్ది అయితే మనకి ఏమేమి తీసుకోవాలి మీరు పర్చేస్ చేసేటప్పుడు. ఫస్ట్ది మీరు పర్చేస్ చేసేటప్పుడు మాస్టర్ సిలిండర్ అయితే మీరు పక్కా తీసుకోవాలి. అండ్ హోస్ పైప్, మాస్టర్ సిలిండర్తో పాటు హోస్ పైప్ వస్తుంది. ఫ్రంట్, లెఫ్ట్ అండ్ రైట్ బాటమ్స్ వస్తాయి. మీరు ఈ బాటమ్స్తో పాటు స్టెమ్స్ తీసుకున్నా పర్లేదు, మొత్తం సెట్ కింద తీసుకున్నా పర్లేదు. చాలామంది సెట్ కింద ఇవ్వరు, బాటమ్ లెఫ్ట్ అండ్ బాటమ్ రైట్ ఇస్తారు. దాంతోపాటు మీరు క్యాలిబర్ తీసుకోవాలి. అండ్ మీకు హబ్ వస్తుంది, హబ్తో పాటు డిస్ప్లే ఉండేలా చూసుకోండి.
సో దట్ మీకు ఏం ప్రాబ్లం రాకుండా ఉంటుంది. అండ్ ఇంకొకటి డిస్క్ ప్లేట్ చూసుకునేటప్పుడు ఇక్కడ ఇలా రాసి చూడండి ఒకసారి. మీకు ఇదంతా ఈవెన్గా ఉండాలి, ప్లెయిన్గా ఉండాలి. లైక్ మీరు ఏమన్నా కొంచెం పైకి కిందకి ఉందనుకో మీరు తీసుకోకుండా డిస్క్, ఎందుకంటే మళ్ళీ మీరు డిస్ప్లే చేంజ్ చేయాల్సి ఉంటుంది. డిస్ప్లే మళ్ళీ మీకు అరౌండ్ కాస్ట్ ఒక 1000 to 1500 పడుతుంది. సో మళ్ళీ మీకు ఎక్స్ట్రా ఖర్చు అవుతుంది. సో ఎందుకు, తీసుకునేటప్పుడే చూసుకొని తీసుకోండి. సో ఇక్కడ ఇలా ఇలా ఫ్రంట్ నుంచి ఇలా పైకి లాగి చూస్తే మీకు మొత్తం ఈవెన్ ఉండాలన్నమాట, బంప్స్ ఉండకూడదు. ఎక్కడ ప్లెయిన్ ఉంటే కొంచెం బాగుంటుంది. అండ్ థిక్నెస్ కూడా చూసుకోండి. మీరు డిస్ప్లే థిక్నెస్ కూడా చెక్ చేసుకున్నారంటే కొంచెం ఉండేలా చూసుకోండి, మరీ సన్నగా ఉండకుండా, సో దట్ మీ డిస్క్ లైఫ్ ఎక్కువ వస్తుంది. ఇంకొకటి మీరు స్పీడోమీటర్ వర్మ్ చెక్ చేసుకోవాలి, వెదర్ ఇట్స్ వర్కింగ్ ఆర్ నాట్. ఎందుకంటే ఈ స్పీడోమీటర్ వర్మ్ ఒక్కటే మనకి 700 అలా ఉంటుంది. మనకి ఈజీగా దొరకదు, గ్లాడియేటర్ సెటప్ కాబట్టి ఈజీగా దొరకదు ఈ స్పీడోమీటర్ వర్మ్. మనం కొంచెం చూసుకుని తీసుకోవాలి. వర్కింగ్లో ఉంటే మీరు లక్కీ, వర్కింగ్ దొరకకపోతే మాత్రం మళ్ళీ ఎక్స్ట్రా దానికి పెట్టాల్సి ఉంటుంది. నెక్స్ట్ అయితే యాక్సిల్ అండ్ డిస్టెన్స్. ఇక్కడ డిస్టెన్స్ లోపల ఉంటుంది, మీరు చూడొచ్చు. ఆయిల్ పడిపోయింది, మీకు కనిపించి ఉండదు సరిగ్గా, కానీ ఇక్కడ డిస్టెన్స్ ఉంటుంది. యాక్సిల్తో పాటు డిస్టెన్స్ అండ్ స్పీడోమీటర్ వర్మ్ రెండు ఇంపార్టెంట్, రెండు తీసుకోవాలి. తర్వాత మీరు అవన్నీ తీసుకోవాలి అంటే బయట సెపరేట్గా పర్చేస్ చేసుకుంటారంటే చాలా అమౌంట్ అయిపోతుంది. మీరు కొనేటప్పుడే మొత్తం అన్నీ తీసుకోవాలి. వాళ్ళు ఇవ్వలేదంటే మీరు అడిగి తీసుకోవాలి. దీనికి ఇక్కడ యాక్సిల్ ఉంటుంది కదా, నాకు కావాలి ఆ యాక్సిల్, నేను బయట తీసుకోవాలని చెప్పి అడిగితే వాళ్ళే ఇస్తారు. చెక్ చేసుకొని తీసుకోండి. నెక్స్ట్ది ఎక్కడ తీసుకోవాలి అండ్ ఎలా తీసుకోవాలి. మీకు హైదరాబాద్లో ఎక్కడన్నా స్పేర్స్ లైక్ స్క్రాప్ షాప్స్ ఎక్కడన్నా దొరుకుతాయి. స్క్రాప్ షాప్స్ దగ్గరికి వెళ్ళి మీరు దీని మోడల్ నెంబర్ చెప్తే వాళ్ళే ఇస్తారు. వాళ్ళతో మీరు బార్గెన్ చేసుకుని తీసుకోవడమే. కాస్ట్ అడిగితే ఇట్ డిపెండ్స్ అపాన్ యూ, మీరు ఎంత బార్గెన్ చేస్తే మీకు ఎంతకు వస్తే అంత. అండ్ మీరు ముందే చెక్ చేసుకోండి తీసుకునే ముందే, వెదర్ ఇట్స్ వర్కింగ్ ఆర్ నాట్. కంప్లీట్లీ వర్కింగ్ కండిషన్ ఉండేలా చూసుకోండి. ఎందుకంటే మీకు మళ్ళీ ఇది నేను తీసేసుకున్నాను తర్వాత మళ్ళీ నేను రీబిల్ చేయించుకోవాలి అంటే మాత్రం మీకు కాస్ట్ ఎక్కువైపోతుంది. సో ముందే చెక్ చేసుకోండి. క్యాలిపర్ కూడా వర్కింగ్లో ఉండాలి. క్యాలిపర్ వర్కింగ్లో లేకపోతే మీకు కష్టం. క్యాలిపర్ మళ్ళీ రీబిల్ చేయాలి, లోపల ఓరింగ్స్ వేయాలి, అవన్నీ అంటే మీకు ఇబ్బంది అయిపోతుంది. మీరు ముందుగానే చెక్ చేసుకోవాలి వెదర్ ఇట్స్ వర్కింగ్ ఆర్ నాట్. లేదు నేను కొత్తది వేసుకోగలను, నేను క్యాలిపర్ కొత్తది వేసుకుంటా, మాస్టర్ సిలిండర్ కొత్తది వేసుకుంటా అంటే అది మీ ఇష్టం. కానీ నేనైతే కాస్ట్ తగ్గించడానికి చెప్తున్నా. మీరు కనుక కాస్ట్ తగ్గించాలనుకుంటే క్యాలిపర్ అండ్ మాస్టర్ సిలిండర్ రెండు వర్క్ అయ్యేలా చూసుకోండి. అండ్ మీరు హబ్ అంటారా, మీరు బేరింగ్స్ మార్చుకోవచ్చు. అండ్ డిస్ప్లేట్ మర్చిపోకండి. డిస్ప్లేట్ అయితే థిక్నెస్ చెక్ చేసుకోండి. అండ్ ఇలా పట్టుకొని చూస్తే మీకు అన్ఈవెన్ ఉండకూడదు, ఈవెన్ ఉండాలి అది. కానీ ఇంకొకటి కూడా చెక్ చేసుకోండి. మీకు ఇక్కడ ఆయిల్ సీల్, నాది ఇప్పుడు ఆయిల్ అయితే లీక్ అవుతుంది, ఇలా లీక్ అవ్వకుండా చూసుకోండి మీరు కొనేటప్పుడు. సో దట్ మీకు ఇది రీబిల్ చేసే అవసరం ఉండదు, మీరు డైరెక్ట్ ఇన్స్టాల్ చేసేసుకోవచ్చు. తర్వాత మళ్ళీ మీరు ఆయిల్ సీల్ మార్చుకోవాలి, ఆయిల్ అన్నీ మార్చుకోవాలి అనుకుంటే మీకు అప్పుడు కూడా మళ్ళీ కష్టం అవుతుంది. మీరు రీబిల్ చేసే మైండ్ సెట్లో అయితే ఉండద్దు, మీరు తీసుకుని వచ్చి డైరెక్ట్ ఇన్స్టాల్ చేసేలా ఉండాలి. సో అలా చూసుకోండి మీరు కొనుక్కునేటప్పుడు. మీకు స్పోక్ వేరియంట్లో కావాలంటే ఇలా వస్తుంది. మీరు ఎలాయిస్లో కావాలంటే మీకు గ్లాడియేటర్లోనే ఎలాయిస్ కూడా ఉన్నాయి. సేమ్ సెటప్, సేమ్ డిస్ప్లేట్ వస్తుంది. దాంట్లో కూడా సేమ్. మీరు మీకు ఎలాయిస్ లుక్ నచ్చుతుంది అంటే ఎలాయిస్కే వెళ్ళిపోండి. నాకైతే స్టాక్ లుక్ ఇష్టం, క్లీన్ లుక్ ఇష్టం, అందుకని చెప్పి నేను స్పోక్ వేరియంట్ చెప్పా. సో మీకు ఎలాయిస్ కావాలంటే ఎలాయిస్లో మీకు చాలా ఉన్నాయి. ది బెస్ట్ ఏదంటే నేను గ్లాడియేటర్ అని చెప్తా. ఎందుకంటే గ్లాడియేటర్ అలాయిస్ డైరెక్ట్ ఫిట్ అండ్ లుక్ కూడా చాలా బాగుంటుంది బైక్లో గ్లాడియేటర్ అలాయిస్. అండ్ అందులో వచ్చే డిస్క్ కూడా సేమ్ ఉంటుంది, మీకు ఏది మారదు. స్పోక్ వేరియంట్ ప్లేస్లో మీకు ఎలాయ్ వస్తుంది అంతే. సెటప్ కూడా నేను చెప్పింది సేమ్, మీరు డిట్టో ఫాలో అయిపోవచ్చు. మొత్తం కింద సెటప్ సేమ్ గ్లాడియేటర్ వేసుకొని పైన అయితే మీరు ఇది వేసుకోవచ్చు మాస్టర్ సిలిండర్. పల్సర్ 150 ఓల్డ్ మోడల్ స్పోక్ వేరియంట్ది కూడా సేమ్ అంతే. మీరు కిందంతా పల్సర్ 150 ఇన్స్టాల్ చేసుకుని పైన మాస్టర్ సిలిండర్ మాత్రం FZ ఓల్డ్ మోడల్ వెర్షన్ 1 వచ్చింది కదా, దాని మాస్టర్ సిలిండర్ వాడితే చాలా బాగుంటుంది పర్ఫార్మెన్స్. మీకైతే ఇన్స్టాల్ చేసిన తర్వాత మీరైతే చాలా బాగా ఫీల్ అవుతారు.
బైక్ కూడా చాలా స్టేబుల్ అవుతుంది. ఫ్రంట్ అయితే కొద్దిగా ఎక్స్ట్రా వెయిట్ గెయిన్ అవుతుంది కదా, సో బైక్ అయితే చాలా స్టేబుల్ ఉంటుంది. సో ఈ బైక్ చాలా వెయిట్ తక్కువ కాబట్టి మీకు ఫ్రంట్ వెయిట్ గెయిన్ అవుతుంది కాబట్టి మీకు చాలా స్టేబుల్ ఉంటుంది బైక్. హై స్పీడ్స్లో చాలా బాగా యూజ్ అవుతుంది, మనకి వాబిల్ అవ్వదు, స్టేబుల్ ఉంటుంది బైక్ డిస్క్ ఇన్స్టాల్ చేసిన తర్వాత. సో నేను ఈ డిస్క్ సెటప్స్ అన్నీ నేను ఒకసారి మీకు ఇక్కడ స్క్రీన్ మీద ఇస్తాను, స్క్రీన్ మీద మీకు డిస్ప్లే చేస్తాను. మీకు ఏమైనా డౌట్ ఉంటే ఇది ఎలా, ఇంకా ఏమైనా దీంట్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి లేదా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను మీకు ఆన్సర్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్, and please wear a helmet and ride safe.